Welcome to my YouTube channel. Today we are going to discuss about the poem Dear Mom, which is of 7th class B reading, 3rd unit B reading. Okay. So in this poem, one boy is trying to escape from her mother by doing naughty things, after doing naughty things. ఓకే, ఈ పోయంలో ఒక చిన్న పిల్లాడు వాళ్ళ మమ్మీ నుంచి తప్పించుకోవడానికి ఇవన్నీ చెప్తూ ఉంటాడనమాట. ఎందుకు తప్పించుకోవాలి అనుకుంటున్నాడు అని అంటే, చాలా నాటీ థింగ్స్, కొంటే పనులు మనం చేస్తాం కదా, మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు చేస్తారు. మనం చిన్న ఉన్నప్పుడు మనం కూడా చాలా నాటీ థింగ్స్ చేసి ఉంటాము. ఇంట్లో ఏదో పగలగొట్టి నేను పగలగొట్టలేదు అని, మనము ఏదో పాడు చేసేసి నేను అది చేయలేదు అని, కింద ఫ్లోర్ అంతా మట్టితో తొక్కి నేను తొక్కలేదు ఎవరో వచ్చారు అనేసి, కిచెన్లో ఇంకా మన ఫుడ్ ప్రింట్స్, మన హ్యాండ్ ప్రింట్స్ పెట్టి నేను పెట్టలేదు ఎవరో పెట్టారు అనేసి. సో ఇక్కడ కూడా సేమ్ అలానే అనమాట. ఒక అబ్బాయి వాళ్ళ మమ్మీతో చెప్తూ ఉన్నాడు. ఇదే మనకి ఇక్కడ పోయంలో ఇచ్చారు. సో యాక్చువల్లీ వీ హ్యావ్ సీన్ ఆల్రెడీ 3 poems ఇన్ దిస్ 7th class ఇంగ్లీష్ సిలబస్. ఫస్ట్ వన్ ఈస్ ద కంట్రీ చైల్డ్ అండ్ ద టౌన్ చైల్డ్. సో కంట్రీకి ఇంకా విలేజెస్కి, ఐ మీన్ సిటీకి విలేజ్కి ఉన్న డిఫరెన్సెస్ వాళ్ళు చెప్తారనమాట మనకి, కంట్రీ చైల్డ్ అండ్ టౌన్ చైల్డ్. ఇంకా సెకండ్ పోయం హౌ దే బ్రాట్ హర్ వారియర్ డెడ్. సో ఇంకా ఆమెని వాళ్ళ ఇంట్లో అతను చనిపోతే ఆమెను తీసుకొని వచ్చినప్పుడు ఆమె ఎలా ఫీల్ అవుతుందో అదొక పోయం మనకి. అండ్ ఇట్స్ చేంజ్. ఓకే, ఒక చిన్న పాప హోంవర్క్ చేయకపోవడానికి రీజన్స్ చెప్తూ వాళ్ళ మమ్మీని కన్విన్స్ చేయడానికి చూస్తూ ఉంటుంది. సో సేమ్ ఇక్కడ కూడా అనమాట. అక్కడ ఒక చిన్న పాప హోంవర్క్ చేయకపోవడానికి రీజన్స్ చెప్తుంది. ఇక్కడ ఈ పోయంలో ఏమో మనకి ఒక అబ్బాయి తను చేసిన నాటీ థింగ్స్ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ మమ్మీకి రీజన్స్ చెప్తూ ఉంటాడు అనమాట. ఓకే, సో we'll go to the poem now. While you were out, a cup went and broke itself. A crack appeared in the blue vase. Your great-great-granddad brought back from China. సో ఇక్కడ అతను ఏమంటున్నాడు అంటే, బాబు నువ్వు అప్పుడు బయటికి వెళ్ళినావు కదా, అప్పుడు ఏ కప్ వెంట్ అండ్ బ్రోక్ ఇట్ సెల్ఫ్, ఒక కప్పు దానంతటకు అదే కింద పడి పగిలిపోయింది. ఎ క్రాక్ అపియర్డ్ ఇన్ ద బ్లూ వేజ్. మన ఇంట్లో ఏదైతే బ్లూ ఫ్లవర్ పాట్స్, మనం ఫ్లవర్ పాట్స్ అంటాం కదా, ఫ్లవర్స్ వేసి పెట్టుకుంటాం, బ్లూ వ్యాజ్ అంటాం దాన్ని. సో అలాంటి వ్యాజ్ వాళ్ళ ఇంట్లో బ్లూ కలర్లో ఉందేమో, దానికి ఒక క్రాక్ వచ్చింది. ఏదైతే మీ గ్రేట్ గ్రాండ్ డాడ్ అంటే మీ ముత్తాత చైనా నుంచి తీసుకొచ్చింది కదా, దానికి ఒక క్రాక్ వచ్చింది అని చెప్తాడు. Somehow, without me even turning on the tap, the sink mysteriously overflowed. సో అయినా నేను ఏం చేయకుండానే, నేనేమి టర్న్ చేయలేదు ట్యాప్, అయినా కూడా మన ఇంట్లో ఉన్న సింక్ ఏదైతే ఉంటుందో అది నాకు తెలియకుండానే ఓవర్ఫ్లో అయిపోతుంది అని చెప్తున్నాడు. ఓకే, అతను ట్యాప్ ఆన్ చేయలేదంట, కానీ ఆ వాటర్ అంతా ఓవర్ఫ్లో అవుతుందంట. సో ఇక వీ కెన్ సీ హియర్ ఇన్ దిస్ పిక్చర్, ఇక్కడ ట్యాప్ ఆన్ చేసింది, వాటర్ అంతా పడిపోతుంది ఇక్కడ. ఓకే, the sink mysteriously overflowed. The strange jam stain about the size of a boy's hand appeared on the kitchen wall. సో ఇంకేం చెప్తున్నాడు అతను, నువ్వు అక్కడ బయటికి వెళ్ళినప్పుడు కప్ ఏమో అదంతటకదే కింద పడి పగిలిపోయింది, ఒక బ్లూ ఫ్లవర్ వాజ్కి ఏమో క్రాక్ వచ్చింది, అండ్ అది ఏదైతే మీ ముత్తాత చైనా నుంచి తీసుకొచ్చిండు అది. ఇంకా నేను అసలు టర్న్ చేయలేదు, ట్యాప్ ఆన్ చేయలేదు, కానీ అదంతా ఓవర్ఫ్లో అయిపోతుంది, సింక్లో అంతా వాటర్ ఓవర్ఫ్లో అయిపోతుంది. అదే కాకుండా జామ్ స్టెయిన్, జామ్ అంటే మనకు రెడ్ కలర్లో ఉంటుంది కదా జామ్, సో అలాంటి మరకలు ఒక అబ్బాయి చేతి ఎంత ఉంటుందో అంత మరకలు కిచెన్ వాల్ పైన ఉన్నాయంట. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు, ఇవి స్టెయిన్స్, హ్యాండ్ స్టెయిన్స్ ఆన్ ద కిచెన్ వాల్. ఓకే, ఐ డోంట్ థింక్ will ever discovered exactly how the cat managed to turn on the washing machine, especially from the inside. అసలు నాకు తెలియగలుగుతున్నా, వాషింగ్ మెషిన్ అదంతటకు అదే ఎట్లా ఆన్ అయింది? ఒక క్యాట్ వెళ్ళి అది ఆన్ చేయగలుగుతుందా? అది కూడా లోపల నుంచి, బయట నుంచి ఎవరైనా ఆన్ చేయగలుగుతారు, కానీ క్యాట్ లోపలికి వెళ్ళి అదంతటకు అదే వాషింగ్ మెషిన్ ఆన్ చేసుకుంది అని చెప్తున్నాడు. ఆర్ హౌ ద సెల్ఫ్ రైజింగ్ ఫ్లోర్ మేనేజ్డ్ టు సెల్ఫ్ రైజ్. ఫ్లోర్ అంటే పిండి అనమాట. మనం ఏదైనా పిండి, ఇప్పుడు బ్యాటర్ మనం రెడీ చేసి పెడతాం కదా మార్నింగ్ వేసుకోవడానికి, ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ. సో అది పులవడానికి మనము అందులో సోడా వేస్తాం కదా, సోడా వేసినప్పుడు అది ఏమవుతుంది అంటే క్వాంటిటీ చాలా ఎక్కువ అయిపోయి ఇలా పైకి వస్తుంది.
ఓకే. సో నేను అదేది వేయకుండానే అదంతలా అదే ఎలా అయిపోయింది. ఐ కెన్ టెల్ యూ ఐ వాస్ స్కేర్డ్ వెన్ ఐ యాజ్ ఇఫ్ బై మ్యాజిక్. సో నేనైతే చెప్తున్నా నాకైతే చాలా భయమేస్తుంది. ఇదంతా ఒక మ్యాజిక్ లాగా ఉంది అంటున్నాడు. Okay, a series of muddy footprints appeared on the new white carpet. Okay, a series of muddy footprints appeared on the new white carpet. సో వాళ్ళ ఇంట్లో ఒక న్యూ వైట్ కార్పెట్ తెచ్చి ఇక్కడ వేసినారు. సో అదంతా ఏమైంది, ఫుట్ ప్రింట్స్తో, మట్టి ఉన్న ఫుట్ ప్రింట్స్తో లోపలికి ఎలా వచ్చానో ఏమో నాకే తెలియదు అంటున్నాడు. ఓకే, ఐ వాజ్ బీయింగ్ హానెస్ట్ బట్ ఐ థింక్ ద హౌస్ ఈజ్ హాంటెడ్. హాంటెడ్ అంటే దయ్యాలు తిరుగుతూ ఉండడంని మనం హాంటెడ్ అంటాం. ఓకే, సో నేను చాలా హానెస్ట్గా గుడ్ బాయ్ లాగా ఉండాలని అనుకుంటున్నా, కానీ ఇంట్లో ఏవో దయ్యాలు తిరుగుతున్నాయి అని చెప్తాడు అతను. సో నోయింగ్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ ఫిట్, ఐ హ్యావ్ గోన్ ఓవర్ టు గ్రాండ్స్ ఫర్ ఎ బిట్. ఓకే, ఇదంతా తెలిసి నాకు ఇదంతా తెలిసి నీకు కోపం వస్తుంది అని కూడా నాకు ముందే తెలిసి నేను కొద్దిసేపటి వరకు గ్రాండ్స్ హోమ్ అంటే నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అని చెప్తాడనమాట అతను. ఓకే, ఎవరు, బ్రియాన్ ప్యాటర్న్. ఈ పోయం మనకి ఎవరు రాశారు అంటే బ్రియాన్ ప్యాటర్న్. అతను చిన్నగా ఉన్నప్పుడు అతను చేసిన నాటీ థింగ్స్ మనకి ఇక్కడ పోయంగా ఇచ్చారు. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ వీ హ్యావ్ ఆల్ డన్ నాటీ థింగ్స్ ఇన్ అవర్ చైల్డ్హుడ్ మోస్ట్లీ. ఓకే, సో అవే నాటీ థింగ్స్ ఇక్కడ పోయేట్ మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిండు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద పోయం. So I hope you understand the poem. For more videos like this, please like, share and subscribe my channel. Thank you.